అందరికీ నమస్తే అండి. కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరూ దేవుడిని దర్శించుకోండి. అసలు కనుమ పండుగ ఏమిటో తెలుసుకుందామా? కనుమను పశువుల పండుగ ఎవరిస్తారు? పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశువులందరూ పూజిస్తారు. సంవత్సరములో మిగిలిన రోజులని తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది కనుమ పండుగ. పశువులు కూడా రైతన్నలే. అందుకే వాటి కోసం అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగ కనుమ పండుగ అంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాది గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి. ఆ రోజు ఇంటికొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్టు ఆకులు, కొన్ని చెట్టు బెరడుకలు, కొన్ని చెట్టు పూలు, వేలు, కండలు, గుడ్డలు చాలా సేకరిస్తారు. తర్వాత భాగంలో పాటలో చూద్దాం. దేవుని దర్శించుకోండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.